వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సిలో ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఇక్కడ అర్థమెటికల్ ఆపరేటర్ అని, రిలేషనల్, లాజికల్ ఆపరేటర్స్ అని చెప్పి ఈ విధంగా కొన్ని రకాల ఆపరేటర్స్ అయితే మనకి సి లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఈ ఆపరేటర్స్ యొక్క పర్పస్ ఏంటి అని చూడాలంటే మనం చిన్న ఒక ప్రోగ్రామ్ ముందు చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజల్ట్ ప్రోగ్రామ్ అనేది కావాలనుకోండి. రఫ్ వర్క్ ఆల్గోరిథమ్ ఫ్లో చార్ట్ మీరు రాద్దరు. జస్ట్ నేను రిజల్ట్ ప్రోగ్రాంలో మనం ఏ పాయింట్స్ని కన్సిడర్ చేయాలి అన్నది నేను చెప్తాను. ఇక్కడ ఇన్ జనరల్ అందరికీ తెలిసిందే కదా, రిజల్ట్లో ముందు ఏం కావాలి, మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ రీడ్ చేసుకుంటాం. S1, S2, S3, S4. ఓకే, సో ఇక్కడ రీడ్ నేను సిస్టమేటిక్గా ఆల్గోరిథమ్ ఫ్లో చార్ట్ రాయట్లా, జస్ట్ మీకు కన్వీనియంట్ కోసం జస్ట్ ఒక రఫ్ వర్క్ అవుట్లైన్స్ మాత్రమే చెప్తున్నాను ప్రోగ్రామ్కి. ఓకే, సో ఇక్కడ S1, S2, S3, S4ని రీడ్ చేసినట్లయితే కనుక మార్క్స్ ఈ వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఏంటి, స్టూడెంట్ పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా. ఓకే, అదేవిధంగా ఒకవేళ ఫెయిల్ అవుతే ఓన్లీ ప్రింట్ ఫెయిల్ అని ఇచ్చేసి ప్రోగ్రామ్ స్టాప్ చేసేస్తాం అండ్ గో టు స్టాప్. వేరే అలా కాకుండా పాస్ అవుతే కనుక మళ్ళీ మనకు వచ్చే కండిషన్స్ ఏంటి, వాడు ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు చెప్పాలి. వాడు ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడంటే ముందు టోటల్ కట్టాలి, ఆ తర్వాత దానికి యావరేజ్ కట్టాలి, ఆ తర్వాత యావరేజ్ అన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, 35 to 50 ఉంటే కనుక 35 to 50 ఉంటే ఒక గ్రేడు. ఓకే, ఈ గ్రేడ్ అనో సంథింగ్ ఏదో ఇస్తాం. అదేవిధంగా నెక్స్ట్ 50 to 60 ఉంటే కనుక ఒక గ్రేడ్. ఓకే, డి గ్రేడ్ అండ్ సో ఆన్. ఓకే, సో ఇలా గ్రేడ్ వైజ్గా మనం ఇవ్వాలి. ఇది యాక్చువల్ మన ప్రోగ్రామ్. ఇది అంటే మార్క్స్ లిస్ట్, స్టూడెంట్ యొక్క మార్క్స్ని రీడ్ చేసుకొని ఆ తర్వాత వాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా, ఫస్ట్ ఫెయిల్ అయ్యాడా చెక్ చేసుకుంటాం. ఫెయిల్ అవ్వకపోతే కనుక పాస్ అవుతే దాని టోటల్ కట్టి యావరేజ్ కట్టి దాని యొక్క ఆ యావరేజ్ గ్రేడ్ ఏ మధ్యలో ఉంది, 35 to 50 ఉంటే ఒక గ్రేడు, 50 to 60 ఉంటే ఒక గ్రేడు అండ్ సో ఆన్. ఓకే, సో దీనికి ప్రోగ్రామ్ ఎలా రాయాలి, దీనికి ఆల్గోరిథమ్, ఫ్లో చార్ట్, సుడోకోడ్ అన్నీ మీరు రాయండి. ప్రోగ్రాము జస్ట్ ఈ క్లాస్ యొక్క పర్పస్ ఏంటంటే, ఈ క్లాస్ యొక్క టార్గెట్ ఏంటంటే మనకి ఈ లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఇలాంటి కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి. సో ఆ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కామెంట్ చేసేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన వేరియబుల్స్ ఏమేంటో అన్నది డిక్లరేషన్ పార్ట్లో ఇచ్చేసుకున్నాం. S1 నుంచి S4 వరకు మనకి వేరియబుల్స్ కావాలి. S1 నుంచి S4 వరకు. అదేవిధంగా టోటల్ కట్టడానికి ఒక వేరియబుల్, దాని యావరేజ్ కట్టడానికి ఒక వేరియబుల్ కావాలి. సో ఆ వేరియబుల్స్ అన్నింటినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్రోగ్రామ్ రాసినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన విషయం ఏంటంటే, అసలు మీ ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ కావాలి, అవి ఏ టైప్ కావాలి, ఇంటిజర్ కావాలా, ఫ్లోట్ కావాలా, అదేవిధంగా క్యారెక్టర్ ఏమన్నా ఉంటే క్యారెక్టర్ వాటిని తీసుకోవాలి ఇది. ఓకే, ఇకపోతే ఇక్కడ ప్రాంప్టింగ్ ఇచ్చాం. S1, S2, S3, S4లో ఉన్న మార్క్స్ ఎంటర్ చేయమన్నాం. ఒక్కొక్క దానికి ఇప్పుడు దాకా మీరు ఎలా రాశారు, ప్రింట్ ఆఫ్ ఎంటర్ మార్క్స్ ఫర్ S1, స్కాన్ ఆఫ్ S1, మళ్ళీ S2, S3, S4 అలా 4 మార్క్స్, 4 సబ్జెక్టుల మార్క్స్కి కూడా 4 స్టేట్మెంట్, ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 స్టేట్మెంట్లు చెప్పిన 4 సబ్జెక్టులకి 8 స్టేట్మెంట్లు అయిపోతాయి. అలా రాసే బదులు సింపుల్గా ఇలా కూడా రాసుకోవచ్చు. మీరు ప్రింట్ ఆఫ్ అని ఇచ్చి వరుసగా ఎన్ని వేరియబుల్స్ కావాలో అన్ని వేరియబుల్స్ని ఇక్కడ ఇచ్చేయచ్చు. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫార్మాట్ స్పెసిఫైయర్ పక్కన ఎన్ని వేరియబుల్స్ని అయితే మీరు రీడ్ చేస్తున్నారో అన్ని వేరియబుల్స్కి కూడా ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇవ్వాలి. ఓకే, అయితే ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ పక్కన ఎక్కడా కూడా కామా ఉండదు. ఓకే, వేరే ఇక్కడ వేరియబుల్ మాత్రం అడ్రస్ ఆఫ్ S1, అడ్రస్ ఆఫ్ S2 అలా ఇచ్చాం కదా. సో వీటి పక్కన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి అడ్రస్ ఆఫ్ అన్న ఆపరేటర్ని యూజ్ చేసుకుంటాం. ఇకపోతే ఫస్ట్ ఏం చేయాలి, ఓకే మన దగ్గర వాడి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నది ప్రతి సబ్జెక్ట్లో, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో వాడికి వచ్చిన మార్క్స్, స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ యూజర్ మనకి ఇన్పుట్ రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని జస్ట్ మినిట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళటానికి నేను ఆల్రెడీ డీబగ్గింగ్ చెప్పుకున్నాం కదా. సో డీబగ్ ద్వారా ప్రోగ్రామ్ని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్దాం. డీబగ్లోకి వెళ్ళండి.
S1 వేరియబుల్స్ని యాడ్ చేసుకోవాలి కదా మనం. S2, S3 ఇక్కడ రాంగ్ వచ్చింది, డిలీట్ చేసేయండి. S2 ఇది మూవ్ చేయడానికి. ఓకే, S4. ఓకే, ఇప్పుడు బ్రేక్ పాయింట్ ఇక్కడ మెయిన్ మనకి ప్రింట్ చేసిన తర్వాత స్కాన్ చేసిన దగ్గర బ్రేక్ పాయింట్ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ స్టాప్ చేసేసి ఇప్పుడు మళ్ళీ డీబగ్ కొట్టండి. ఓకే, ఇప్పుడు F10 కొట్టాం. ఓకే, సో ఇక్కడ కింద మార్క్స్ ఎంటర్ చేయమని అడిగాడు. S1, S2, S3, S4కి మనం ఇక్కడ 36, 37, 40, 35. ఓకే, 4 ఇచ్చాం. సో ఇప్పుడు F10 కొట్టండి. మళ్ళీ కర్సర్ ఎక్కడికి వెళ్తుంది? ఇఫ్ ఫస్ట్ ఏం అడిగాడు? S1 ఈజ్ లెస్ దాన్ 35 ఫస్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో S1 ఈజ్ లెస్ దాన్ 35 కాదు కాబట్టి S1 యొక్క వాల్యూ ఎక్కడ ఎంత వచ్చింది? 36. కాబట్టి ఏం చేసింది కంట్రోలరు? నెక్స్ట్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ కండిషన్లోకి వెళ్ళాడు. ఎల్స్ ఇఫ్ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ కండిషన్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేశాడు. S2 ఈజ్ లెస్ దాన్ 35. S2 35 కన్నా తక్కువ ఉందా? లేదు కదా. ఇక్కడ వాచ్లో యాడ్ చేసాం కదా మనం, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ S2 అన్నది లెస్ దాన్ 35 ఉందా చూడండి. S2 ఇక్కడ మనం వాచ్లో యాడ్ చేసాం కదా, లేదు కదా. సో F10 కొడితే మళ్ళీ నెక్స్ట్ కంట్రోలర్ ఎక్కడికి వెళ్ళింది? ప్రింట్ఎఫ్లోకి వెళ్ళకుండా మళ్ళీ ఇందులోకి వచ్చేసింది. నెక్స్ట్ 13 స్టేట్మెంట్లోకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ చెక్ చేశాడు. S3 ఈజ్ లెస్ దాన్ 35. S3 అన్నది 35 కన్నా తక్కువ ఉందా? ఇక్కడ 40 ఉంది కదా, లేదు. కాబట్టి కంట్రోలర్ మళ్ళీ 13 నుంచి యాక్చువల్గా ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఏం చేస్తుంది? 14వ స్టెప్లోకి వెళ్తుంది. కానీ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ 15వ స్టెప్కి వెళ్ళిపోతుంది కంట్రోలర్. ఇక్కడ డిఫరెంట్ కలర్లో హైలైట్ అవుతుంది చూడండి, మనకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ S4 ఈజ్ లెస్ దాన్ 35 అని అడిగాడు. S4 లెస్ దాన్ 35 లేదు కదా, ఈక్వల్ టు 35 ఉంది. ఇక్కడ ఈక్వల్ కూడా పెట్టలేదు మనం. సో లెస్ దాన్ 35 అన్నాడు. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది కాబట్టి కంట్రోలర్ ఎక్కడ మూవ్ అవుతుంది? ఇప్పుడు 15 నుంచి డైరెక్ట్గా మనకి ఎల్స్. ఈ 4 స్టేట్మెంట్స్ కూడా ఫాల్స్ అయినాయి కాబట్టి ఎల్స్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని టోటల్ కట్టుకున్నాడు. తర్వాత యావరేజ్ కట్టాడు. తర్వాత పాస్ అని ప్రింట్ చేశాడు. తర్వాత యావరేజ్ ఏ విధంగా ఉంది, గ్రేటర్ దాన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే, ఇక్కడికి స్టాప్ చేద్దాం, ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ ఇన్నిసార్లు దీన్ని ఏమంటాం అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటాం. ఇన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ వాడే బదులు మనం ఏం చేయొచ్చు అంటే, ఇది కామెంట్ చేసేస్తున్నాను, సింపుల్గా చూడండి. ఇక్కడ కామెంట్స్ తీసేయండి. ఓకే, సో ఇక్కడ పైన ఎన్ని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ వాడాం? 1 2 3 4 టైమ్స్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడాం. అదేవిధంగా ఇదంతా కొద్దిగా క్లమ్జీగా కాంప్లికేటెడ్గా ఉంది. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి చూడండి, సింపుల్గా ఏమి ఇచ్చాం? S1 ఈజ్ లెస్ దాన్ 35 ఆర్ లేకపోతే అంటే సింపుల్గా ఈ S1 అనే మనకి కండిషన్ ఏంటి? ఏ ఒక్క దాంట్లో అయినా, అన్నిట్లో కూడానా, లేకపోతే ఏ ఒక్క దాంట్లో అయినా 35 కన్నా తక్కువ వస్తే, ఏ ఒక్క దాంట్లో తక్కువ వచ్చినప్పటికీ కూడా వాడు ఫెయిలే కదా. 4 సబ్జెక్టులు ఉన్నాయి, S1, S2, 3, 4 ఇలా. ఈ 4 సబ్జెక్టులో ఏ ఒక్క దాంట్లో కూడా 35 కన్నా తక్కువ వస్తే ఫెయిలే. అప్పుడు ఏం వాడాలి? ఆర్ అన్న కండిషన్ వాడుకోవాలి. అలా కాకుండా లేకపోతే ఇంకోటి, ఇది ఫెయిల్కి అయితే ఫెయిల్ కండిషన్ రాయాలి అంటే ఇలా. ఒకవేళ అలా కాదు, పాస్ అయ్యాడా అన్న చెక్ చేయాలనుకో, పాస్ అవ్వడానికి ఏంటి వాడికి? S1లో, S2లో అండ్ S2లో అండ్ S3లో అండ్ S4లో కూడా 35 కన్నా ఎక్కువ రావాలి, అంతే కదా. వేరే ఇక్కడ ఫెయిల్ స్టేట్మెంట్ తీసుకుంటే S1లో కానీ, S2లో కానీ, S3లో కానీ, S4లో కానీ 35 కన్నా తక్కువ వచ్చిందా అన్నాం. సో ఇక్కడికి తేడా ఏంటి? ఇక్కడ ఏమో ఎండ్ వాడుతున్నాం, ఇక్కడ ఆర్ వాడుతున్నాం. అంటే 4 కూడా 35 కన్నా ఎక్కువ వస్తేనే పాస్, లేకపోతే అదే దాన్ని ఇంకో విధంగా ఏ విధంగా చెప్పచ్చు మనం? 4 ఏ ఒక్క దాంట్లో అయినప్పటికీ కూడా 35 కన్నా తక్కువ వస్తే ఫెయిల్.
సో ఇక్కడ అండ్ కానీ ఆర్ కానీ వాడాలి మనం. సో ఇక్కడ ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లు ఎన్ని వాడే బదులు అండ్ ఆర్ ఈ కండిషన్ ఆధారంగా మనం అనుకున్న ఈ ప్రోగ్రామ్ని సింపుల్గా కాంప్లికేటెడ్ ఇంత క్లమ్జీగా లేకుండా సింపుల్గా రాసేయచ్చు. సో అయితే ఇక్కడ ఆర్ అన్న స్టేట్మెంట్ వాడటానికి ఇక్కడ మనం ఇలా పైప్ సింబల్ 2 పైప్ సింబల్ని వాడాలి. అంతేగాని మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ ఆర్ అని పెట్టకండి. ఓకే, అది ఆల్గోరిథంలోనో ఫ్లో చార్ట్లోనో అయితే అలా ఓకే. బట్ సిలో ప్రతిదానికి కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి, ప్రతి పనికి కూడా కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి. సో ఇక్కడ చెక్ చేయండి, మొత్తం ఆపరేటర్స్ ఎన్ని రకాలని చెప్తున్నాడు. అథమెటికల్ ఆపరేటర్స్ ఒకటి, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్, అసైన్మెంట్, మిస్సెలేనియస్ కింద ఉంటాయి. కానీ ఎక్కువగా మనం వాడేది ఏంటంటే ఈ 3 ఆపరేటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇవన్నీ కూడా లో లెవెల్లో వస్తాయి బైనరీ ఫార్మాట్లో ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు. అంటే యాక్చువల్గా సి లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటి, దేనికోసం డెవలప్ చేశారు, ఇది ఒక యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయాలంటే హై లెవెల్ లాంగ్వేజ్లో కన్నా మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో మిషన్తో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాటికి ఎట్లన్నా ఈ లో లెవెల్లో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ అలా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా మనం ఇప్పుడు ఫోకస్ చేయబోయేది ఈ 3 ఆపరేటర్స్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, సో రిమైనింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి, కింద ఉన్నాయి కూడా. ఓకే, ఈ అథమెటికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి. అథమెటికల్ ఆపరేటర్స్ సింపుల్, ఇవన్నీ జనరల్గా మనకు తెలిసినవి. ఒక్కసారి సిలో ఏ విధంగా ఇస్తున్నాడు అన్నది. ఇప్పుడు రెండింటిని సమ్ చేయాలి, ప్లస్ కామనే. ఏమైనా సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ ఇచ్చాడు కామనే. వేరే మనం ఇన్ జనరల్ మల్టిప్లికేషన్ చేయాలంటే మనం ఏం చేస్తాం, 4x2 అంటాం. కానీ కంప్యూటర్లో ఓన్లీ సి అని కాదు, ఎక్కడైనప్పటికీ కూడా ఏం వాడతాడు, దీన్ని యాస్ట్రిక్ సింబల్ని యూజ్ చేయాలి. ఇదే సింబల్ని మనం యాస్ట్రిక్ అంటాం, స్టార్ అంటాం. ఓకే, దీన్ని వైల్డ్ కార్డ్స్ అని కూడా పిలుస్తారు. వైల్డ్ కార్డ్ కింద యూజ్ చేయడానికి కూడా ఈ స్టార్ సింబల్ని వాడతారు. ఒక్కొక్క పర్పస్ ఒక్కో దాంట్లో ఒక రకంగా ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక ఫైల్ నేమ్ని సెర్చ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఫైల్ నేమ్ ఇచ్చారు మీరు, ఏదో కేఎన్ఎల్ఎస్తో బిగిన్ అయింది, బట్ మిగతా పేరు గుర్తులేదు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే కేఎన్ఎల్ స్టార్ అని కొట్టారనుకోండి, కేఎన్ఎల్స్ మీద ఉన్నాయి, మిగతా అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ కేఎన్ఎల్స్ టైటిల్స్, కేఎన్ఎల్స్ బీట్స్ టైటిల్, కేఎన్ఎల్స్ టైటిల్ విత్ కోర్సు, చూసారా, ఈ విధంగా అలా వస్తుంది అనమాట. దీన్ని వైల్డ్ కార్డ్స్ అంటాం అక్కడ యూజ్ చేసినప్పుడు. ఇక్కడ మల్టిప్లికేషన్ అథమెటికల్లో దీన్ని వాడేటప్పుడు ఇక్కడ దీనికోసం వాడుతున్నాం, ఇది మల్టిప్లికేషన్ కోసం అన్నది యూజ్ చేస్తున్నాం. ఓకే, సో మల్టిప్లికేషన్. ఓకే, ఇది ఒకటే కొద్దిగా మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ తెలిసిన విషయం. ఇది కొంతమంది ఎవరైనా ఐడియా లేని వాళ్ళు ఇంటూ సింబల్స్ వాడకూడదు. మల్టిప్లై చేయాలంటే మనం కంప్యూటర్లో ఎక్కడైనప్పటికీ కూడా స్టార్ సింబల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డివిజన్ చేయడానికి డివైడెడ్ బై అనేది యూజ్ చేస్తాం. ఇది మనం చెప్పుకున్నాం కదా, మాడ్యులస్ ఆపరేటర్. ఏదైనా బి బై ఏ అంటే సాధారణంగా ఏమవుతుందని చెప్పాము, కోషంట్ స్టోర్ అవుతుంది. కానీ రిమైండర్ కావాలి అనుకున్నప్పుడు రిమైండర్ని స్టోర్ చేయడానికి మాడ్యులస్ వాడతాం. ఇది ప్లస్ అనేది ఒక సింబల్ ఇస్తాడు. సాధారణంగా మీరు ఏదైనా ఒక వాల్యూని పెంచాలనుకోండి నెక్స్ట్ ఇయర్కి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీ ఏజ్ ఎంత అంటే ఒక ప్రోగ్రామ్ రాయమని చెప్పాము అది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీ ఏజ్ తెలవాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ ఉన్న ఏజ్కి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ప్లస్ 1 కదా. అలా ఇచ్చే బదులు ఏజ్ ప్లస్ అని ఇచ్చినప్పటికీ కూడా అది ఇంక్రిమెంట్ కింద లెక్క వస్తుంది. సో అది ఈక్వలెంట్ ఏజ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ప్లస్ 1 అని ఇచ్చే బదులు ఏజ్ ప్లస్ అన్నప్పటికీ కూడా అంతే అవుతుంది. ఓకే, సో అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా అంతే. సో ఇవన్నీ కూడా అథమెటికల్ ఆపరేటర్స్. వేరేస్ రిలేషనల్ ఆపరేటర్స్ చూడండి, ఆల్రెడీ నిన్న ప్రోగ్రాంలో మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్లో చూడండి, ఈ చిన్న ఆపరేటర్ గురించి రిలేషన్ అంటే దానికి దీనికి ఉన్న ఆ రెండింటికి ఉన్న రిలేషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం నిన్న ప్రోగ్రాంలో చూసాం కదా. ఒకటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని అనడానికి n ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇచ్చేస్తాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటే కనుక రిమైండర్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమైంది, ఇక్కడ నిన్న అసైన్ అయింది, అది చెక్ అవ్వకుండా. సో అక్కడ ఏంటంటే రిలేషన్ చెక్ చేయాలి, ఈ రెండింటికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, ఈక్వల్ టు ఉందా, లేకపోతే గ్రేటర్ దాన్ ఉందా, లెస్ దాన్ ఉందా, ఇలాంటివి చెక్ చేయాలన్నప్పుడు ఇది
ఓన్లీ సింగిల్ ఈక్వల్ టు పడితే అసైన్మెంట్ అవుతుంది, రిలేషన్ అవ్వదు. సో మీరు రిలేషన్ ఏంటి అని చెక్ చేయాలంటే రిలేషనల్ ఆపరేటర్ అయినా డబుల్ ఈక్వల్ టు వాడాలి. సో వాటి గురించి చెప్తున్నాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇలా ఇచ్చిన, లేకపోతే నాట్ ఈక్వల్ టు ఇవ్వాలంటే కనుక ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అనేది ఈ విధంగా. అదేవిధంగా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవి తెలిసినాయి కదా మనకి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ. సో ఇవన్నిటిని ఏమంటాం, ఇవన్నీ మనకు తెలిసినవి. బట్ ఏంటంటే సిలో వాటిని ఎక్కడ ఎలా వాడతారో కొన్ని మాత్రం డిఫరెన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, మనం మాడ్యులస్ ఆపరేటర్ కానీ లేకపోతే ప్లస్ ప్లస్ కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. సో ఈ రిలేషనల్ ఆపరేటర్ వచ్చేప్పటికి ఏమేంటి, డబుల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలాంటివి. వెరస్ అదేవిధంగా ఇప్పుడు మన ప్రోగ్రామ్కి కావాల్సింది ఇది లాజికల్ ఆపరేటర్స్. ఓకే, ఈ మెయిన్ ఇంపార్టెంట్ మన ప్రోగ్రామ్కి. ఇప్పుడు మనం రాయబోయే ప్రోగ్రామ్ కంటే ఏదైనా ఒక ప్రోగ్రాము నెంబర్ ఆఫ్ కండిషన్స్ని చెక్ చేయాలి అన్నప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో రాసుకుంటే వెళ్ళే బదులు మనం సింపుల్గా అండ్ కానీ ఆర్ కానీ వాడుకుంటే ఈ విధంగా, అంటే రెండు ఆపరేటర్స్ని, రెండు వేరియబుల్స్ని, రెండు కండిషన్స్ని చెక్ చేయాలి అన్నప్పుడు మోర్ దాన్ వన్ కండిషన్ కాకుండా, బిలో వన్ కండిషన్ కాకుండా మోర్ దాన్ వన్ కండిషన్ ఉంది, మొత్తం అన్నీ సాటిస్ఫై అవ్వాలన్నప్పుడు, అండ్ మొత్తం అన్నిట్లో కూడా ఏదో ఒక కండిషన్ మాత్రమే సాటిస్ఫై అవుతే చాలు అనుకున్నప్పుడు ఆర్ వాడతాం. అదేవిధంగా నాట్ ఈక్వల్ టు. ఓకే, సో ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేటర్స్ కింద వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేసాం, సి లాంగ్వేజ్లో ఇక్కడ ఎన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లు వాడే బదులు సింపుల్గా ఆర్ అన్నది యూజ్ చేసేసాం. S1 ఈజ్ లెస్ దాన్ 35 ఆర్ S2 ఈజ్ లెస్ దాన్ 35 అండ్ సో ఆన్. ఓకే, సింపుల్గా ఒకే ఒక ప్రింట్ స్టేట్మెంట్తో మన పని అయిపోయింది. అదేవిధంగా తర్వాత ఏం చేశాడు, ఒకవేళ వీడు ఫెయిల్ అయితే కనుక ప్రింట్ ఆఫ్ ఫైల్ అని ఇచ్చేస్తాడు. ఓకే, రిటర్న్ 0 అంటే ఏంటి అన్నది తర్వాత చూద్దాం, ఇది పెట్టకపోయినా ఇబ్బంది లేదు. ఈ రిటర్న్స్ ఏంటి అన్న తర్వాత క్లాసెస్లో వస్తాయి మీకు. ఒకవేళ కాదు అంటే దాని అర్థం పాస్ అయ్యాడు కాబట్టి ఏం చేయాలి, టోటల్ కట్టి తర్వాత యావరేజ్ కట్టాలి. అయితే ఈ యావరేజ్ అన్నది ఏ విధంగా ఉండాలి, గ్రేటర్ దాన్ 90 ఉంటే కనుక ఒక గ్రేడ్ ఇచ్చాం. ఓకే, ఒకవేళ గ్రేడ్ యావరేజ్ అన్నది 80 to 90 లోపల ఉంటే కనుక అప్పుడు ఈ విధంగా అండ్ సింబల్ వాడుకున్నాం. అంటే ఇక్కడ కూడా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లు వాడే బదులు సింపుల్గా యావరేజ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 80 అండ్ యావరేజ్ ఈజ్ లెస్ దాన్ 90. ఇక్కడ 80 లేకపోతే 80 కన్నా ఎక్కువ వచ్చి ఉండాలి, లేకపోతే 90 కన్నా తక్కువ వచ్చి ఉంటే అప్పుడు బి గ్రేడ్. అదేవిధంగా నెక్స్ట్ గ్రేడ్స్ కూడా సి గ్రేడ్, డి గ్రేడ్, ఈ గ్రేడ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కండిషన్ మొత్తం అర్థం కావడానికి ఒకసారి కంపైలర్లో డిబగ్ తీసుకొని రన్ చేయండి. రకరకాల కండిషన్స్ ఇచ్చి చూడండి. S1 ఫస్ట్ ఏమో ఓకే, ఇక్కడ స్ట్రక్ అయింది. ఓకే, సో ఇక్కడ ఆ వాల్యూస్ ఇచ్చి అన్ని కండిషన్స్కి కూడా ఈ వాల్యూస్ సరిపోతున్నాయో లేదో చెక్ చేయండి. 34 ఒకటి ఫెయిల్డ్ కండిషన్ ఇవ్వండి, పాస్ కండిషన్ ఇవ్వండి. పాస్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీలు ఇచ్చుకుంటా, F10 ఇచ్చుకుంటా అసలు కంట్రోలర్ ఎలా మూవ్ అవుతుంది అన్నది చెక్ చేసుకుంటూ చూడండి. సో ఇది ఈరోజు ప్రోగ్రామ్. ఇందులో మనం ఈరోజు చెప్పుకున్నది ఏంటి, సి లాంగ్వేజ్లో మనకు ఆపరేటర్స్ ఉంటాయి. ఈ ఆపరేటర్స్ ఏ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటి అన్నది చెప్పుకున్నాను. నిన్న మనం ఈ రిలేషనల్ ఆపరేటర్ డబుల్ ఈక్వల్ టుకి అన్ను డబుల్ ఈక్వల్ టుకి తేడా ఏంటి, అదేమో అసైన్మెంట్ సింగిల్ ఈక్వల్ టు అంటే, అదే డబుల్ ఈక్వల్ టు అంటే రిలేషన్, అది అవునా కాదా కండిషన్ ఏంటి అన్నది చెక్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ప్రోగ్రాంలో యాక్చువల్గా ఇక్కడ ఇన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఉంటాయి. ఇలా ఎల్స్ ఇఫ్ ఇన్ని రాసే బదులు లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని మనం యారో అండ్ అన్నది యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని క్లియర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ మీకు అసైన్మెంట్ ఏంటంటే, నెక్స్ట్ ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ ఎలిజిబుల్ ఉందా లేదా అని చెక్ చేయాలి. కంపెనీలో ఉన్న ఎంప్లాయీ యొక్క ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, వాడి యొక్క మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అనుకోండి, వాడు ఇన్సూర్డ్. ఓకే, ఒకవేళ మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ వచ్చింది, అప్పుడు కూడా కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతే వాడు ఇన్సూర్డ్ అవుతాడు. ఒకవేళ జెండర్ మేల్ అయ్యి ఉండి వాడు ఏజ్ 35 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక, వాడి యొక్క ఏజ్ గ్రేటర్ దాన్ 35 ఉన్నట్లయితే కనుక వాడు ఇన్సూర్డ్. ఓకే, ఒకవేళ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఫిమేల్ అయ్యి ఉండి
ఏజ్ 25 కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇన్సూర్డ్. ఈ 3 క్రైటీరియాస్లో మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ 3 క్రైటీరియాస్ కాకుండా ఏ అదర్ క్రైటీరియా అయినప్పటికీ కూడా నాట్ ఇన్సూర్డ్ వచ్చేస్తుంది, నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ప్రింట్ ఇవ్వాలి. ఓకే, ప్రోగ్రామ్ అర్థమైంది కదా. మీరు రాయాల్సిన అసైన్మెంట్ అర్థమైంది కదా. ఒకటి, కంపెనీ యొక్క ఎంప్లాయీ యొక్క మ్యారిటల్ స్టేటస్ చూసుకోవాలి, మీరు జెండర్ తీసుకోవాలి, ఏజ్ తీసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అయితే వాడు 18 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా వాడు ఇన్సూరెన్స్ ఎలిజిబులే, మేల్ ఆర్ ఫీమేల్, రికార్డ్లెస్ ఆఫ్ జెండర్ ఆర్ ఏజ్. వేరేస్ ఎప్పుడైతే అన్మ్యారీడ్ అన్నాడో ఖచ్చితంగా వాడు ఏం చేయాలి, మేల్కేమో 35 కన్నా ఎక్కువ ఉండాలి, ఫీమేల్కేమో 25 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.